ఎగ్జామ్ పేపర్లు ఇవి పాతాయి. ఫోర్త్ సెమిస్టర్. ఈ బాలే అద్దాలు ఇవ్వచ్చు. ఈ క్వశ్చన్ పేపర్ సార్, ఈ పబ్లిక్ ఇంటర్నేషనల్. గట్టి కొట్టు కనవతలేవు. అవి చదువుమని చెప్తున్నా. అర్థమవుతుంది. నువ్వు డిగ్రీ చేతికొచ్చినాక ఇవన్నీ కొనుక్కొని పోవాలి మనము. అవన్నీ కేసులు వేరే ఉంటాయి, అంటే లాయర్లలో అవన్నీ తీర్పులు వచ్చినాయి. ఇంకా ఏం కొనేది ఉందా? అయిపోయినాయా? షాపింగ్ కదా ఉందా? ఏమి ఇప్పిస్తలేమబ్బా. బాగున్నాయా? 50-200 వస్తుంది. ఫిక్సా? మళ్ళీ వేరే వాళ్ళని అడగొద్దు కదా, నేను అవసరం లేదు కదా రేట్ ఇదే అని. ఎక్కడన్నా అడగండి, ఈ 200 కూడా దొరుకుతుంది. అవునా? గ్యారెంటీ తక్కువ కాలే ఉన్నాయి. ఇలా ఇదే ఇదా? ఫస్ట్ ఒకసారి ఒక వడ్డానం కొన్నాం, మా సిల్వర్ది మన దగ్గర ఉంది, కోటింగ్ వేయించిన ఈ షాప్లో కొన్నాం. इतना छोटा नहीं आएगा. 10 नंबर लास्ट है, इससे बड़ा नहीं है. ये 10 नंबर है, ये 9 नंबर है, इससे थोड़ा बड़ा है. ఓకే. వాళ్ళ పెళ్ళికి పిద్దాం, వాళ్ళ పెళ్ళికి పైజామాలు వేసుకుంటారు కదా. ఈ కలర్ వద్దు, వేరే కొంచెం డార్క్ కలర్. ఇవేంటి జెంట్స్వా? అయిపోయి జెంట్స్. అంతేనా? రేట్ ఎంత ఫిక్స్డా? 450. ఏం కలర్ వేసిస్తారు దీనికి? ఇదే మంచిగా ఉంటుంది మేడం, ఇంకా కలర్ వస్తుంది, అదైతే కలర్ పోతుంది మీకు. ఇదే బాగుంటుందా? ఇంకా డార్క్ అవుతుంది. ఇగో సోలు వేరేది వేస్తున్నారు. ఓకే ఓకే. అప్పుడు చదువుకునేటప్పుడు కొట్టించుకుంటుంటుంది. కలర్ ఏంది తెచ్చా వెళ్ళిపోతుంది. ఇదైతేనేమో అట్లా డార్క్ వస్తుంటుంది, ఇంకా కలర్ వస్తుంటుంది. ఎంత వేస్తుంటే అంత డార్క్ వస్తుంటుంది. 390. 500 ఇస్తే ఇస్తాడు. ఇట్స్ ఓకే భయ్యా, థ్యాంక్ యూ. అన్ని షాపులన్నీ మూసేసిండ్రు, గమ్మత్ అయిపోయింది. కోట ఎట్లనో అయిపోయింది. ఇంత క్రౌడ్ ఉంటుండే ఈ టైంలో ఈ ప్లేస్లో.
ఎర్ర కనబడుతుంది కోటిలాగా. ఈ క్లిప్స్ ఒకసారి ఆ బ్లాక్ ఒకటి ఇవ్వరా? నల్లగా అయిందా ఇది? గీతలు పడ్డది, ఆల్రెడీ గీతలు పడ్డది. అండి చూసినట్టు బాగా బయట చూడలేదు కానీ బాగా చూసినట్టే అనిపిస్తుంది. చేంజ్ కావాలబ్బా 50 రూపీస్ ఇంతేనండి. లేలే ఏం పర్లేదు, ఏం పర్లేదు. మా ఆయన బుక్స్ కొన్నికి వచ్చి ఇదంతా మెటలేనా? తెల్లగా ఉంది, నల్లగా ఉండాలి లోపల. అయిపోయిందా? 500లో షాపింగ్ మొత్తం ఖతం. ఇవి ఏం పండ్లు? మల్బరీ. అవునా? पहले हम लोग विद्यानगर में रहते थे. मेरे फर्स्ट बेटी का जो प्रेग्नेंट में यहाँ पे आके दही पूरी खा के चले जाते थे. एक्चुअली 20 साल के बाद आ रहे मैं कोटी. Thank you. సో ఫైనల్గా ఇదనమాట కోటి ట్రిప్ ఇట్లా అయింది. సో మా ఆయనకు పుస్తకాలు కొనిద్దామని ఒక్కతోటి నేను కోటిలో షాపింగ్ చేద్దామని చాలా ఆశపడిపోయినా కానీ కోటిలాగా లేదు. అదేందో గమ్మత్ ఉంది, ఏం లేవు. ఎన్నేళ్ళు అయిపోయింది నేను అటువైపు వచ్చి, బట్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఇంకా షాప్స్ అవి కడుతున్నారు, మరి మెట్రో వాళ్ళన్నీ తీసేసినట్టున్నారు. అన్నీ కట్టినాక ఎట్లుంటుందో మరి. అయినా ఎక్కడికక్కడ మార్కెట్ అనేది స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి కోటి అట్లుందా? అయినా సరే కోటి ఇలా ఉంటేనే బాగుంటుంది కదా హైదరాబాద్ కొరకు. సో ఇదనమాట, అట్లా బాగా కోరుకుందాం. కానీ జుమ్కాలు కొనుక్కొచ్చుకున్నా, సో షోలాపూర్ చెప్పులు కొనుక్కొచ్చుకున్నా. షోలాపూర్ చెప్పులు అనేవి క్యాంపస్లో ఉన్నప్పుడు మా బడ్జెట్ ఫ్రెండ్లీ చెప్పులు అనమాట. ఆ మూలలు ఉంటుండే ఒక షాపు, చాలా మంచి క్వాలిటీ ఉంటుండే, తీసేసిన షాప్ లేదు ఇప్పుడు అది కూడా. అండ్ అవి కొనుక్కొని పోయి మళ్ళీ కింద ఒక సోల్ వేయించుకుంటుంటే మీ దాన్ని, వర్షాలు వస్తే పాడైపోతుండే, జర నీళ్ళలో తడిస్తే పాడైపోతుండే. కానీ అది బాగుంటుండే, డ్రెస్లకు చెప్పులు బాగా సూట్ అవుతుండే అనమాట. ఇది విషయం. చాలా మెమొరీస్ బాగా. అంటే విద్యానగర్లో లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు తిరిగేది, క్యాంపస్లో ఉన్నప్పుడు తిరిగేది. తర్వాత ఎప్పుడూ రాలేదు, చాలా ఇయర్స్ అవుతుంది. ఒక్కసారి ఎప్పుడో వచ్చినట్టు గుర్తు, ఎందుకు వచ్చినా గుర్తులేదు. కానీ గిట్రో లేదు అప్పుడు. ఇప్పుడు మెట్రో అయిపోయింది. నాకైతే నచ్చలేదు అబ్బా కోటి. ఇదనమాట విషయం. ఓకే, ఎనీవే షాపింగ్ చేయించుకున్నా. మనం ఓవరాల్గా ఎంత ఉందబ్బా? 1000 రూపాయలు అయిందన్న బిల్లు. 1000 రూపాయల షాపింగ్ అయిపోయింది శ్రీదేవిది కోటిలా. ఓకే, పైసలు మిగిలిపెట్టుకోవాలంటే కోటి షాపింగ్కు రండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.